ఓకే. ఇంకా అభివృద్ధి పథంలో నడుస్తుంది ఇంకా సంస్థ. 2 ఫ్లోర్‌లు ఉన్నాయి. మీద 2 ఫ్లోర్‌లు పైన ఇంకోటేస్తుండు. దేవుని దయ వల్ల 3 పువ్వులు 6 కాయల్లాగా ఎదుగుతుందనుకోరాదు. కాదు. కాదు. ఇంకోటి అందులో పనిచేసేటోళ్ళు మొత్తం ఆ చర్చ్‌కొచ్చేటోళ్ళే తెలుసా? ఆ! ఆ! అందరూ ఆ చర్చ్‌కొచ్చేటోళ్ళే. మేస్త్రి, గీస్త్రి అందరూ. ఆ! యాహ్! ఆ! అట్లా అంటే వాటర్ చిన్న చిన్న బాటిళ్ళల్లా నీళ్లు, నూనె నింపి ఈ కొత్తగా ఈ 2, 3 వారాల నుంచి అవి గూడా పెడుతుండనమాట. అదే సంస్థను చాలా అభివృద్ధి పథంలో నడిపిస్తుందనుకోరాదు ఇగ ఫైనల్‌గా. మొత్తం డైలీ డైలీ ఒక అప్డేట్స్ మంచి అప్డేట్స్ లేటెస్ట్ అప్డేట్స్‌తో సహా లేటెస్ట్ నువ్వు కాదు. నువ్వు గూడా మంచిగా చర్చ్ పెట్టుకో ప్రశాంత్. నేను సపోర్ట్ చేస్తా. ఇగో మేడం నీకో విషయం చెప్పాలా మేడం? ఆ! మీకో విషయం చెప్పాలా? నేను చెప్ నేను ఒక్కటే విషయం చెప్తా. నేను సింపుల్‌గా చెప్పేదేంటంటే, చెప్పు. ఏ ఏ మనిషి అయినా సరే మేడం, నేను ఆ! చెప్పేదేంటంటే, ఏ మనిషి అయినా సరే, నేను దేవుడిని నేను డైరెక్ట్ అయితే ఎప్పుడు చూడలే. వాళ్ళు అంతే. అంతే. చూసిర్రో లేదో ఇప్పుడు దేవుడు అనేటువంటిది వినాయకుడున్నాడు, దేవుడున్నాడు. అందరిని మనం చూసిన మట్టుకే వ్యూ చూసినా తప్ప నేను అంతే. అధికారికంగా నేను చూడలేదు దేవుడిని. అవును. సో, మనుషులందరూ హ్యూమన్ బీయింగ్సే. వాడు మనిషి అంటే ఆ! నేను కంపల్సరీ చెప్తాను. ఒక మనిషి మానవుడు అనేవాడు హ్మ్. కంపల్సరీ వాని నీడ్స్ ఉంటాయి. వానికి కోరికలుంటాయి. వానికి అవసరాలుంటాయి. వానికి ఫ్యామిలీ, బిడ్డలుంటరు. ఆ! వానికి ఇదంతా ఉంటది. కాబట్టి ఈ మానవుడు అనేవాడు బతకడానికి రకరకాలైనటువంటి మార్గాలను వెతుకుతూ ఉంటాడు. వేషాలు కూటి కోసం ఆ! కోటి విద్యలు. కూటి కోసం కోటి విద్యలు. ఇందులో భాగంగా ఇప్పుడు పాస్టర్ అయినంత మాత్రాన శుద్ధపూస అని గాదు, రియల్ ఎస్టేట్ చేసేటోడు మంచోడని గాదు, అట్లా అని జెప్పి ఒక గవర్నమెంట్ డెలిగేట్స్ మంచి మంచి ఆఫీసులల్ల గూడా పెద్ద పెద్ద ఆఫీసులల్ల గూడా లైంగిక వేధింపులు. హ్మ్. అవును. ఒక సీఎం రాజకీయ నాయకులు పెద్ద పెద్ద కొన్ని లక్షల మందికి ప్రభావితం చేసే మంత్రులు, ఎమ్మెల్యే స్థాయి అధికారులు గూడా ఒక వేరే వాళ్ళతోని ఇట్లా చేయడం అమ్మాయిలతోని. అట్లా జరుగుతూ హ్మ్. ఉందనమాట. కాబట్టి నేను ఎవ్వరికీ కోఆపరేట్ చేయను మేడం నేనైతే. నేను ఎవ్వరిని అంటే అంతే ఇగ వాడు అంతే. వానికి ఫ్యామిలీ ఉంది. వానికి పిల్లలున్నారు. వాడు ఎట్లా బతకడానికి ఒక వేని ఎంచుకున్నాడు అంతే. అదొక వన్ ఆఫ్ ద వే అదంతే. అంతే. అంతే. అట్లాగాని నువ్వు బైబుల్ మొత్తం చదివినావా ప్రశాంత్? నాకైతే బైబిల్ మొత్తం నేను ఎప్పుడు చదవలేదు గానీ 90% తెలుసు మేడం దాంట్లో ఏముందనేది. ఆ! అంటే ఇప్పుడు కొన్ని బూతులు గూడా ఉంటాయి గదా! బూతులు ఏముండయి గదా మేడం. దాంట్లోనైతే అంటే ఎక్కడలేవు. ఇప్పుడు నేను చదివిన ఈ రీసెంట్‌గా ఆ! ఇప్పుడు పాత నిబంధన ఉంది గదా! అవును. అందులో చాలా వరకు బూతులే ఉంటాయి. అవునా? ఆ! ఎక్కడ మేడం? ఒక్కటి గూడా అనిపియలే నాకైతే. అంటే నేను కావాలంటే నీకు షేర్ చేస్తా అవి. ఆ! ఒకసారి చూడు. ఒకసారి పంపియండి. ఎప్పుడైనా మీకు అయితే నాకు తెలిసయితే నేను మాక్సిమం అంతా దాదాపు చిన్నప్పటినుంచెల్లి అందులోనే పెరిగిన, ఇప్పుడు అందులోనే ఎవరు? ఆహ్, అదే అని నీకు లింక్ పంపించిన ఒకటి. అవునవునవును. ఆ హ్మ్. అన్న ఇప్పుడు 36 క్వెషన్‌లో ఏమో ఉంటాయన్నమాట మొత్తము. ఓకే. ఆ ఆ! 36 క్వెషన్‌లు దాంట్లోకి ఆన్సర్ చెప్తే ₹1,00,000 ఇస్తా అని హ్మ్. ప్రైజ్ మనీ పెట్టిండు. ఓకే. అయితే ఇంతవరకు ఎవ్వరు చెప్పలేదన్నమాట. ఓకే. 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 హుహు. అట్లా నువ్వేమన్నా ట్రై చేస్తావా మరి? నేను చెప్తా. నేను 36 క్వెషన్‌లు కాదు 75 క్వెషన్‌లకైనా నేను సమాధానం చెప్తానండి. కాల్ కలపనా మరొకసారి? కాళ్ళు కలుపుడొద్దు గానీ, నేనైతే నువ్వు అడుగు అంతే నీకే చెప్పేస్తా. చెప్పు రాదు ఏమైతుంది? చెప్పు కాదు. మేడం. ఇగ ఆ! నువ్వు అంటే మనము నెగెటివ్ గాకుండా జస్ట్ పాజిటివ్ వేలో నాకు గూడా తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఆహ్, ఉంది. సరే మేడం. ఒక ఫస్ట్ క్వెషన్ అడుగు ఇప్పుడే చెప్తా కదా మీకు. నేను గాదు. నేను అన్నకి ఒకసారి కాల్ కలుపుతా. ఇగో అన్న నాకు తెలవదు. వాళ్ళతోని నేను మాట్లాడను మేడం. మీరంటే నాకు తెలుసు. నేను ఏదున్నా ఓపెన్‌గా మంచిగా మీతోని మంచిగా మాట్లాడతా అంటే కాబట్టి ఇప్పుడు నీకు నాకు బైబుల్ నాలెడ్జ్ అంత లేదు గదా ప్రశాంత్. వాళ్ళకైతే తెలుస్తది బాగా. మాన్యువల్ వే మేడం. అంటే మాన్యువల్ వే అంతే అది. మనము దానిలో బ్యా దాని ప్యారలాన్స్ అనేది అవసరం లేదు కదా! ఇప్పుడు సహజంగా మీరొక క్వెషన్ అడుగుతారు. దానికి రిప్లై ఇస్తా గట్లా. ఆ! అంతే. అయిపాయే గంతే. ఇప్పుడు నేను మొత్తం చదవలే. నేను పండితుడిని గాదు. మీరు అట్లా అని జనరల్ వే ఇన్ పబ్లిక్‌లో మనం ఉన్న సీక్వెన్స్ ప్రకారం మీరు క్వెషన్ అడిగినా నేను చెప్తా అట్లా. అంటే నాకు గూడా తెలుసుకోవాలని ఉంది అన్నమాట. అంటే బైబుల్ ఇప్పుడు అంటారు కదా! దేవుడు నమ్ముకుంటే స్వర్గానికెళ్తారు, లేకపోతే నరకంలో ఉంటారు. అవును. లేకపోతే నిత్య జీవం ఉంటది. అంటే చచ్చిపోయినంక గూడా బతికే ఉంటారు. అంటే ఇది స్వార్థమే గదా! ప్రశాంత్ నన్నొకసారి ఇది ఒకటి క్లారిటీ జేయవా? ఆహా! అది అంటే ఫస్ట్ ఇప్పుడు క్వెషన్. మనము నీకు ఏ డౌట్ ఉన్నా చనిపోయినంక గూడా బతికే ఉండాలనుకోవడము స్వార్థమా కాదా?
అవును, స్వార్థమే అది. ఇప్పుడు ఈ జన్మ ఉండడమే దరిద్రం రా నాయనా అంటే చచ్చిపోయి చచ్చిపోయి కూడా ఎందుకు బతికుండాలా? ఇది నాకు మెయిన్ క్వెషన్. అవునా? అయితే వాస్తవానికి ఏంటంటే మేడం, ఆ! ఇప్పుడు దేవుడు నీకు ఒక మంచి లైఫ్ ఇచ్చిండు. బంగారం లాంటి లైఫ్ ఇచ్చిండు నీకు. అవును. హ్మ్. నువ్వు అవును. బ్రతుకుతున్నావు ప్రెజెంట్. సో, అట్లా అన్నమాట. అయితే బైబిల్‌లో ఏముందంటే, ఇప్పుడు చనిపోయిన తర్వాత బతికి ఎవ్వరు ఉండరు. చనిపోయిన తర్వాత వాడు చనిపోతాడు వాడు మొత్తానికే. మరి చెప్తుర్రు గదా ప్రశాంత్! నిత్య జీవం ఉంటది, పరలోకం ఉంటది. అయితే అంటే ఇప్పుడు ఏంటంటే, వాళ్ళు ఎన్ని పాపాలు చేసినా గూడా వాళ్ళకి స్వర్గమే వస్తదా? అయితే వాస్తవానికి ఏంటంటే, మనం హ్మ్. చనిపోయిన తర్వాత దేవుడొస్తాడంట మళ్ళీ ఫైనల్‌గా లాస్ట్‌కి ఎండ్ ఆఫ్ ద మొమెంట్‌లో, ఆ! దాంట్లో బైబిల్‌లో ఉన్న ప్రకారం ఏంటంటే, దేవుడొస్తాడు మళ్ళీ. వచ్చి నువ్వు పాపాలు చేసి, ఆ పాపాలన్నిటిని ఒప్పుకొని దేవుని ముందు, దేవా నేను ఒక అమ్మాయిని చెడు చూపు చూసిన, ఒకరిని మోసం చేసిన, ఇట్లా హ్మ్. అని నీ పాపాలు నువ్వు ఒప్పుకోవాలి. ప్రేయర్ చేసుకోవాలి. ఓకే. డైలీ, డైలీ, సండే, సండే దేవుడు నీకెప్పుడు ఛాన్స్ ఇస్తే అప్పుడే ఈయన దగ్గర డబ్బులు ఎక్స్‌ట్రా తీసుకున్నా. చిన్న పాపమే అదొకటి గూడా. సో, ఓకే. అట్లాంటివి ఏదున్నా గూడా దేవుని ముందు, దేవా నన్ను క్షమించు, నేను చాలా పాపాలు చేసినా అని నువ్వు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నీ పాపాలన్నీ క్షమించి జీరోకొచ్చేస్తాయి గదా! అప్పుడు. అవును. జీరోకొచ్చేసినాయి. ఇప్పుడు మంచిగా బ్రతుకుతున్నావు హ్మ్. హ్యాపీగా. హ్మ్. చనిపోయినావు. హ్మ్. చనిపోయిన తర్వాత నువ్వు చనిపోతావు. అట్లనే ఉంటావిగ. చనిపోయినవు అయిపోయిందిగ. నిన్ను పెట్టేసి అంతా అయిపోయింది మొత్తం. హ్మ్. హ్మ్. తర్వాత దేవుడు వస్తాడు. తర్వాత కొన్ని ఏండ్ల లాస్ట్‌కు భూమి హ్మ్. యుగాంతం అయ్యే టైంకొచ్చి చనిపోయిన వాళ్ళని గూడా లేపి, హ్మ్. నువ్వు తప్పు చెయ్యకపోతే హ్మ్. దేవుని రాజ్యంలో స్థిరంగా ఉండిపోతావు అని హ్మ్. ఉందన్నమాట అక్కడ. హ్మ్. అంటే ఇగ దేవుని పరలోకంలో దేవునితోనే అక్కడ అంటే స్థిరంగా ఇప్పుడు ఉంటావు. పాపాలు జేసి నువ్వు దేవుని దగ్గర పాపాలు ఒప్పుకొని ప్రేయర్‌లు జేస్తే పాపాలన్నీ కడిగేస్తాడు. నువ్వు జెప్పే దాని కడిగేస్తాడు. ప్రకారం. ఆ! కడిగేసే అయితే, ఆ! అయితే నాది ఇంకొక క్వెషన్. ఆ! ఓకే. ఇప్పుడు అడుగా. నువ్వున్నావు ప్రశాంత్. అవును. నువ్వు ఒక హిందూ అమ్మాయి ఎవరైనా ఉన్నారనుకో, నువ్వు ఆ అమ్మాయిని రేప్ జేసి ఏదో చంపేసినావు. నిన్న మొన్న జూసినాం ఒక 6 ఏళ్ల పిల్లని రేప్ జేసి ఒకడు చంపేసిండు దుర్మార్గుడు. అవును. అవునవును. అవును. వాడు నెక్స్ట్ తర్వాత ఎళ్లి యేసయ్యని నమ్ముకొని అందులో కలిసిపోయి బాప్టిసం తీసుకొని మొత్తం క్రిస్టియన్ లాగా మారిపోయిండు. అవునవును. ఇప్పుడు మా వాడు పరలోకం ఎళ్ళిపోతాడు. ఆ! ఆ! వాడెళ్ళిపోడు. ఆ! పాపం జేసింది గదా! దానికి ప్రాయశ్చిత్తం గావాలి గదా! అదే అంటే ఇప్పుడు నువ్వు క్రిస్టియన్ ప్రకారం ఏందంటే బాప్టిసం తీసుకుంటే దేవుని దగ్గర తప్పు ఒప్పుకున్నట్టే గదా! లేదు, లేదు. బాప్తిజం తీసుకుంటే తప్పు ఒప్పుకున్నట్టు గాదది. హ్మ్. నువ్వు బాప్తిజం తీసుకుంటే నువ్వు దేవునికి వచ్చినవు. నువ్వు దేవునిలోకి వస్తున్నావని అర్థం. నువ్వు ఓకే. చర్చికొచ్చి పోయినంత మాత్రాన దేవునిలోకి వచ్చినట్టు కాదు. ఆ! నువ్వు చర్చికొచ్చినావు మీ ఫ్రెండ్స్‌తోని. కానీ నువ్వు చర్చిలోకొచ్చినావా నువ్వు? కాదు. అదే నువ్వు బాప్తిజం తీసుకుంటేనే అధికారికంగా నువ్వు దేవునిలోకి వచ్చావు అనేది అంటే ప్రాథమికంగా ఇప్పుడు నిర్ధారణ అయితది. బాప్టిసం అంటే ఏముంది ప్రశాంత్? నీళ్ళలో ముంచుడే గదా! ఆ! ఇగ రోజు ముంచినట్టు ఇగ వాడు నీళ్ళలో ముంచుతాడు. ఇగో మేడం ఇగో రియల్ ఇంగో ఎస్టేట్ అంటే ఇంకొకటి రియల్ ఒకటి ఎస్టేట్. ప్రశాంత్. ఆ! 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 ఇంకొకటి ఇది గూడా ఆ! ఫ్రెండ్లీగానే అడుగుతున్నా. ఆ! ఇప్పుడు నువ్వున్నావు ప్రశాంత్. నువ్వు రియల్ ఎస్టేట్‌లో ఆల్‌మోస్ట్ 1 ఇయర్, 2 ఇయర్స్ నుంచి చేస్తున్నావు. అవును. ఇప్పటి వరకు నువ్వు ఒక ఫ్లాట్ గూడా అమ్మలే. అమ్మలేదు. నువ్వు రోజు ప్రేయర్ చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, చర్చికి పోతున్నావు, దశమ భాగం ఇస్తున్నావు. అవును. మరి నీకెందుకు ఒక్క సేలు బల్లిని యేసయ్య కనికరించట్లేదా? ఇంగా ఇగ అంతే మేడం. ఇగో ఇప్పుడు వాస్తవానికి ఏందంటే, ఇప్పుడు దేవుడిని నేను చూషిన్నా? నేను చూస్తే నేను అడుగుదును గదా! ఆ! మరి నేను చూడలేదు గదా! అంటే నేను అంటారు కదా ప్రశాంత్ కనిపిస్తాడు ప్రేయర్ చేస్తే, పొద్దుగాల లేసి ప్రేయర్ చేస్తే కనిపిస్తాడు, మాట్లాడతాడు అని హ్మ్. చాలా మంది సాక్ష్యాలు చెప్తారు గదా! అవును. మరి అదంతా ఫేకే అంటారా? అట్లా అని గాదు. ఇగో దేవుని మొక్కితే నీకు మంచి జరుగుతది. ఆ! ఒక పాజిటివ్ ఇంప్రెషన్ అంతే అది. ఇప్పుడు నీకొక పాజిటివ్ పాజిటివ్ ఇంప్రెషనే గావాలంటే మనం ఏ దేవుడిని నమ్ముకోకుండా మన ఆత్మ శుద్ధి ఉంచుకొని మనమే నిజాయితీగా బతకొచ్చు గదా! అంటే దానికొక దేవుడు అనే ముసుకెందుకు? ఆ! ఇప్పుడు ఒక వేస్ ఉన్నాయి మేడం. అట్లా హ్మ్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 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 ఏ మతం గూడా నిన్ను దొంగతనం చెయ్యి, ఇట్లా తప్పు చెయ్యి అని ఎవ్వలు చెప్పరు. అది హ్మ్. హిందూ మతమైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా. హ్మ్. భగవంతుడు అనేవాడు అయితే వాస్తవానికి ఏందంటే పొద్దున్నే తెల్లారుతుంది. సాయంత్రం కాంగానే పొద్దుకుతుంది. ఒక మంచి, చెడు, వర్షం రావడం, చలి పెట్టడం, ఎండ కొట్టడం, ఒక జీవులన్నీ బ్రతకడం, ఒక సిస్టమ్ ప్రకారం ముందుకెళ్తుంది ఈ సృష్టి మొత్తం. ఆ! ఆ! ఒక సూర్యుడు ఉదయించడం, సాయంత్రం అస్తమించడం, ఒక ఎండ ఇవన్నీ ఒక ప్రాసెస్‌లో జరుగుతుందన్నమాట. ఈ అవును. ప్రాసెస్ అనేది డిఫాల్ట్‌గా జరగట్లేదు. ఈ ప్రాసెస్ వెనుక దేవుడున్నాడు. ఆ భగవంతుడు దేవుడు అన్ అనేవాడే ఈ ప్రాసెస్‌ని నడిపిస్తుండు కాబట్టి వన్ ఆఫ్ ద వేస్ మీరున్నారు.
మీరేమో రాముడు అంటారు, ఆ, నేనున్నాను, నేనేం చేస్తాను, నేను క్రిస్టియన్స్ అంటాను. ఇప్పుడు ఆ, ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే నీ టేస్ట్ వేరు, నా టేస్ట్ వేరు. మా ఇంట్లో మా చెల్లెళ్ళు ఉన్నారు ఇద్దరు, ఆ, మా అమ్మ నాన్న మా ఇద్దరు చెల్లెళ్ళు నేను మొత్తం కలిసి 5 ఉంటాం మా ఇంట్లో. ఓకే. అందులో మా అమ్మ నాన్న నేను మాత్రమే, మా చిన్న చెల్లె మటన్ తింటాం. ఆ, మా పెద్ద చెల్లి ఉన్నది, ఆమె అసలు మటన్ తినదు, ఆమె ఓన్లీ చికెన్ తింటది. మటన్ అస్సలు వద్దంటది. ఆ, అదే అంటే మా చెల్లెనే అయినప్పటికీ మా అందరం ఒకటేసారి పెరిగినాం, ఒకటేసారి మా అమ్మ పాలు ఇచ్చింది, ఒకేసారి ఒకే విధంగా పెంచింది, అయినప్పటికీ తను మటన్ తినది. ఉమ్, మళ్ళా మా మామ ఉన్నాడు, వాడు కనీసం ఎగ్గు కూడా తినడు, ఓన్లీ హరే రామ హరే కృష్ణ అని వాడు ప్రేర్ చేస్తూ ఉంటాడు. అంటే సరే. ఇక్కడ ఆ, మన ఫ్యామిలీ ఒకటైనప్పటికీ డిఫరెంట్ థింకింగ్ అంతే అక్కడ. అదే నాకు అర్థమైంది నువ్వు చెప్పింది. ఇప్పుడు ఆ యేసు ప్రభు స్ట్రైట్. ముందు పుట్టిండా లేకపోతే రాముడు ముందు పుట్టిండా నీ లెక్క ప్రకారం ప్రశాంత్, నీకు తెలిసినంత వరకే? ఆ ఆ నాకు తెలిసినంత మటుకైతే జీససే ముందు మేడం. ఎట్లా ఇప్పుడు రాముడు ఎప్పుడు మన భూమి సృష్టించినప్పుడు ఆయన ఆ, పరిపాలన అంటే ఆ, రామావతారం ఎత్తినప్పుడు ఆ, ఆ ఎందుకు మనకి భూమి మీదకి వచ్చి మనుషులని ఇప్పుడు 11 మందిని 14 మందిని సృష్టించిర్రు ఫస్ట్ దేవతలు అని అంటారు అనమాట. అదే అదే అదే. బైబుల్లోనేమో ఒక ఇద్దరిని అవ్వ ఆదాము ఏదో ఉంటారు, వాళ్ళని ఇద్దరిని సృష్టించి వాళ్ళకే పిల్లలు పుట్టిర్రు అంటే ఇప్పుడు వాళ్ళ పిల్లలంట అన్న చెల్లెలు ఇద్దరు కలిసి మళ్ళీ ఇంకో పిల్లలు కలనారంట. అవును, అంతే అంతే ఇప్పుడు అయిందట. మన దేశంలోనేమో వేరే, ఇప్పుడు రాముడు 11,000 సంవత్సరాలు బతికిండు. అవును ఇప్పుడు యేసుప్రభు 30 ఏండ్లకు చచ్చిపోయిండు. అవును. మరి ఈ ప్రకారం చూస్తే దేవుడు ఎవరు ప్రశాంత్ నీ లెక్క ప్రకారం? ఇప్పుడు దేవుడు అంటే దేవునికి మనం కొడితే దెబ్బ తగలొద్దు, ఉమ్, రక్తం అవును రావద్దు. అంటే అవును ఆయనకి ఎంత బాధ ఉన్నా ఓర్చుకోవాలి. అవును ఇంకొకటి 3 రోజులు చచ్చిపోయి 3 రోజుల తర్వాత లేచిరా అని అంటారు. అవును. షిరిడి సాయిబాబా కూడా చనిపోయి 3 రోజుల తర్వాత లేచిండు. దానికి ఓకే. పుస్తకాలు ఉన్నాయి, చరిత్ర ఉంది, చాలా చూసినాం. ఉమ్, ఇప్పుడు యేసుప్రభు కూడా చనిపోయి 3 రోజుల తర్వాత లేచిండు, కానీ ఆయన లేవలేదు ఆయనంతట ఆయన. ఆ, యెహోవా అంటే ఆయన లేపిండు అనమాట. అదే అదే అదే. ఇప్పుడు షిరిడి సాయిబాబా ఆయన చనిపోయిండు, నేను 3 రోజుల తర్వాత లేస్తానని చెప్పి డాక్టర్ వచ్చి ఈయన చనిపోయిండు అని చెక్ చేసి చెప్పిన తర్వాత కూడా తీసేయిరి అని అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఉండేది కదా. అవును. ఈయన చనిపోయిండు తీసేయండి బొందబెట్టండి అని చెప్తే లేదు వస్తా అని చెప్పిండు అని ఆయన 3 రోజుల తర్వాత మళ్ళా బతికిండు. ఓకే ఇప్పుడు ఓకే ఓకే. యేసుకి సాయిబాబాకి డిఫరెన్స్ ఏముంది? ఆయన ఆ, ఆ ఆ, ఓకే. ఇక యేసుకు సాయిబాబాకు డిఫరెన్స్ అనేది మనము డైరెక్ట్ అయితే చూడలేదు మేడం, ఒకటి. అంటే రెండోది దీనికి ఏంటంటే చరిత్ర ఉంది కదా ప్రశాంత్. షిరిడీలా ఆ, ఇప్పటికీ కూడా ఆనవాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్లో యేసు పుట్టిండని, ఆయన ఉమ్, ఇక్కడ పెరిగింది, ఇక్కడ పలానా జాగాలో పెరిగింది. ఇప్పుడు మన ద్వారక ఉంది, అవును సముద్రం లోపల ద్వారక ఉంది. దానికి నిన్న అవును మొన్న నరేంద్ర మోడీ కూడా పోయి చూసి వచ్చిండు. అవును అయితే శ్రీకృష్ణుడు మన దేశాన్ని వెళ్ళిండు అనడానికి ఒక అది ఉంది, ఆధారం ఉంది. అవును. రాముని గురించి మనకు అయోధ్యల లంకకి వెళ్ళడానికి దారి ఉంది. ఉమ్. ఇప్పుడు యేసు పుట్టిండు, ఆయన మన కోసం చచ్చిపోయిండు, ఇదంతా దానికి ఏంటిది అసలు ప్రూఫ్ ఏంది? అయితే ఒకటే విషయం మేడం ఏంటంటే సింపుల్ మీకు చెప్పేది ఏంటంటే, ఉమ్, దేవుడు అనేవాడు ఎలా ఉండాలంటే ఏ తప్పు చేయదు, అంతేనా కదా. ఉమ్, మేడం ఉంది, శైలజ మేడం, ఆమె అవును, మంచిదని నేను ఎట్లా నిర్ధారిస్తా అంటే, మా ప్రశాంత్ ఇలా చేసుకోనా, అట్లా కాదు ఇలా చేసుకో, ఇక మంచిగా ఉండు, నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు అని మంచి కోఆపరేషన్ ఉంది, ఏం తప్పు చేయదు, నా మీద ఏం తిట్టలేదు, నన్ను ఎప్పుడు నలుగురిని మంచిదే చూస్తుంది అని ఒక కొన్ని ఉద్దేశాల ప్రకారం ఆమె మంచిదే అని నిర్ధారిస్తాం మనం, అంతే కదా. ఉమ్. అంతే కదా మేడం. అయితే ఇప్పుడు ఒక దేవుడు అనేవాడిని మనం అనుసరించాలంటే ఆయన ఏ అంటే తప్పు చేయకుండా ఇప్పుడు ఉంటేనే. దేవుడు యెహోవానా యేసు ప్రశాంత్ అసలు? దేవుడు అంటేనా, ఆ దేవుడు అంటే యెహోవా యేసు, యెహోవా కుమారుడే యేసు. ఇప్పుడు పరిశుద్ధాత్మన ఏదో అంటారు కదా, అది అదెవరు? దేవుడే యెహోవానే. జీసస్ యెహోవానేనా? యెహోవానే. అంటే మూడు ఇప్పుడు ఆయన వచ్చి ఈమె మరియమ్మకు ప్రెగ్నెన్సీ చేసిండని అంటారు. ఆ అంతే. అంటే అవును. దేవుడు వచ్చి కడుపు చేయడం ఏంది ప్రశాంత్? ఒకవేళ బిడ్డనే కావాలి, నేను దేవుని బిడ్డనే సృష్టిస్తున్నా అంటే ఉమ్, డైరెక్ట్ వచ్చి ఆమెకు వరం ఇచ్చి ఒక సెకండ్ లో ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు కదా. ఆమె 9 నెలలు బిడ్డను మోసి ఎందుకు అన్నది, అది ఎట్లా సాధ్యమైంది? అయితే ఏంటంటే హ్యూమన్ బీయింగ్ తోని ఒకవేళ అయిందనుకో, ఆ ఫర్ ఎగ్జాంపుల్ ఆయన నార్మల్ పర్సన్ అవుతాడు అనమాట. ఆ ఈమె ఏంటంటే హ్యూమన్ బీయింగ్ అంటే మనిషితోని కాకుండా, ఈమె మనిషే కదా. ఆమె మనిషే కానీ వేరే అబ్బాయి కలవలేదు కదా ఆమె. ఆ
ఆమె అంటే దేవుని కలవకుండా నేను ప్రెగ్నెన్సీ ఎట్లొచ్చింది అంటున్నా. ఇప్పుడు మనకి కొన్ని పురాణాలల్ల ఆ! అగ్ని ద్వారా, వాయువు ద్వారా పిల్లలు కన్నోళ్ళు ఉన్నారనమాట. కుంతీదేవి ఇట్లా కొంతమందుంటరు. అవునవును. వాళ్ళు సెకండ్‌లల్ల బిడ్డను ప్రసాదించి ఎళ్ళిపోతాడనమాట అగ్నిదేవుడొచ్చి. అవును. అట్లా యేసు ప్రభుని ఎందుకు సృష్టించలేదు? 9 నెలలు ఆమె ఎందుకు మోసి మైల బట్టలల్ల ఎందుకు కన్నది అంటున్నా. నా డౌట్ అది. అదే. అయితే ఏంటంటే దేవుడేంటంటే, దేవుడు దేవునిలాగానే ఉంటే వీళ్ళు ప్రజలు మారట్లేదట. అంటే ఆ! ఇప్పుడు ఎట్లా అంటే, దేవుడు ఉన్నాడు ఆకాశంలో అంటే ఉన్నట్టే అయిపోయింది. ఇప్పుడు చందమామ లాగానే ఉండిపోయింది. ఆ! అంటే ఆ దేవుడు ఎలా ఉంటాడు? ఆయన యొక్క స్వరూపము ఆయనతోని మాట్లాడి ఆయన ప్రజలను మార్చడానికే ఒక మానవునిలాగా పుట్టాడట అని బైబిల్‌లో ఉంది. ఆ! ఒక మనిషిలాగా పుట్టి మనుషులతోనే ఉండి నిజమైన మార్గం ఇలా ఉంటుంది. మనం ఇలా చెయ్యాలి అని చెప్పేసి హ్మ్. చనిపోయి మళ్ళీ 3 డేస్‌కు లేసి పైకి పోయినట్టుగా బైబిల్‌లో ఉంది. ఆ! అదే మరియమ్మ ఉంది ప్రెగ్నెంట్ అయింది. ఒక మనిషి ద్వారా ప్రెగ్నెంట్ అయితే ఆయన మనిషి అయితాడు. ఆయన హ్మ్. మనిషి ద్వారా కాకుండా దేవుడు దూత ద్వారానే ఆమె డైరెక్ట్‌గా ఒక వరం ద్వారానే ప్రెగ్నెంట్ అయిందన్నమాట. అదే వరం ద్వారా అయినప్పుడు మనకి సెకండ్‌లల్ల జరిగిపోవాలా? 9 నెలలు ఎందుకు మోసింది అంటున్నా నేను. అయితే 9 డైరెక్ట్ నెలలు ఇస్తే మనిషి కాదు కదా మేడం. ఇప్పుడు ఇప్పుడు డైరెక్ట్ ఒక ఆయన 10 ఏండ్ల మనిషే గదా ప్రశాంత్. 9 నెలలు మోసి ఒక బిడ్డ పుట్టిండంటే ఆయన ఆ! మనిషి కిందనే లెక్కొస్తది. అది కాకపోతే ఆయన ఏమంటారు నీతి నిజాయితీతోటి బతికిండు. ఇట్లా బతకాలని చెప్పిండు. అవును. నేను అయితే ఇప్పుడు అంతవరకు ఒప్పుకుంటా. ఇప్పుడు అయితే కొంతమంది ఒకటే విషయం మేడం. దేవుడు మనిషిలాగా పుట్టాలనుకున్నాడాయనే. ఆ! కానీ వేరే వ్యక్తి ఇప్పుడు వేరే వ్యక్తి ఆమె కడుపు చేస్తే పుడితే అది మనిషి అయితాడు. ఆయననే చెప్పిండు. నేను ఇప్పుడు చందమామ అక్కడే ఉంది. ఆయన దేవుడు అని మనం అంతే కాదు. ఆమె ఆ పైనున్న వ్యక్తి ఒక పర్సన్ లాగా జన్మించి నీకు నాకు కనిపిస్తేనే రియల్ టైమ్ లో పాసిబుల్ అవుతుందని ఆయన అంటే మనిషి ద్వారా ఇప్పుడు పుట్టిండనమాట. యెహోవా, యేసు ఒకటేనా నీ లెక్క ప్రకారం? యెహోవా అంటే ఇప్పుడు ఆహ్, యెహోవా పైనుంటడు. యెహోవా కంటే జీసస్ కొంచెం కింద నా ఉంటారు. నా ప్రియ కుమారుడు అని ఆ! అంటే ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు పాత నిబంధనల నేను కొన్ని క్వెషన్స్ చూసిన. అక్కడ యెహోవా హ్మ్. మొత్తము నేనే దేవుడిని. నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఇంకెవ్వరిని నమ్మకూడదని ఆయన చెప్పిండు. అవును. ఇప్పుడు కొత్త నిబంధనలో ఏముంది? నేనే దేవుడినని యేసు చెప్పిండు. ఆ! అంటే యేసునే నమ్మాలి. యెహోవా అసలు అడ్రెస్ లేకుండా పోయిండన్నమాట కొత్త నిబంధన వచ్చినంక. అదే. హ్మ్. అంటే ఇప్పుడు తండ్రి అయిన యెహోవా అని ఆయన చెప్పినప్పుడు మరి హ్మ్. కొత్త నిబంధనలో ఎక్కడ గూడా యెహోవా పేరు లేదు. హ్మ్. ఓకే. ఇప్పుడు హ్మ్. యెహోవా చేసింది గూడా నువ్వు అంటే ఈయన యేసు ఉన్నాడు గదా! అవును. ఆయన ఏంది అది హ్మ్, తాగడమైనా, ఇట్లా తిండి ఇది ద్రాక్షరసం అని అది తాగేది గదా! అవును. మరదంతా అంటే దేవుడు మందు తాగుతాడా ప్రశాంత్? అది మందు కాదు గదా మేడం. అంటే దేవుని జ్ఞాపకం కాదు చేసుకోవడానికి మందే గదా! అది ద్రాక్షరసం అంటే వైన్ గదా! ఆ! అదే అది ఏంటంటే అది పుట్టి చనిపోయి 3 రోజుల లేచిన తర్వాత ఆ! నన్ను గుర్తుకు తెచ్చుకోండి. నన్ను జ్ఞాపకం తెచ్చుకోండి అని. ఇది నా రక్తం ఇది. ఇది వైన్ గాదు. నా రక్తం, నా బ్లడ్ అని ఇది బ్లడ్ నా కిక్ వస్తదా ప్రశాంత్? అట్లా ఉంది అంటే మేడం దాంట్లో. ఇప్పుడు మనము ఎంతో మంది నేను చాలా మందిని జూషిన. ఆ! అంటే ఇంట్లో గూడా మనం తయారు చేసుకొని తాగుతుంటారు చాలా మంది వైన్. అవును. అది ఎందుకు మనకు కిక్ కోసం లేకపోతే నిద్ర పట్టకపోతే అదే దానికోసం తాగుతారనమాట. అది దేవుడు తాగడం ఏంది? కొంతమందికి తాగని ఎంకరేజ్ చేయడం ఏంది? హ్మ్. అయితే అది ఆల్కహాల్ లాగానైతే పరిగణించలేదు మరి అది. బైబిల్‌లోనైతే ఇప్పుడు ఇది నా ఏ రక్తము పాలు తాగమన్నా చెప్పొచ్చు కదా! దేవుడు. తీర్థం అవునవును. తీసుకోరి పాలు తీర్థం అంటే మళ్ళా మీకు నచ్చదేమో. పాలు అదే. తాగండి, ఇట్లా మజ్జిగ తాగండి అని చెప్పొచ్చు కదా! వైనే ఎందుకు తాగమన్నాడు? అవును. అది గూడా పాయింటే. ఆ! హ్మ్. ఇంకొకటి ఇప్పుడు ఆయన లోతు ఐడియా ఉన్నాడా? తెలుసు. ఆ! లోతు వాళ్ళ సొంత కూతుర్లని ప్రెగ్నెంట్ చేసిండంట ద్రాక్షరసం తాగి. హ్మ్. సొంత కూతుర్లని ప్రెగ్నెన్సీ చేసిండంట. ఓకే. అయితే ఇది తెలిసినంక గూడా మరి ఆయనకి ఎట్లాంటి శిక్ష ఎయ్యలేదంట ప్రశాంత్ బైబుల్‌ల. ఇప్పుడు పాపం జేస్తే అంతే మేడం. ఇగ వాళ్ళు చనిపోతారు అంతే ఇగ వాళ్ళకి అంటే శిక్ష అనేది చనిపోతారు గానీ అప్పుడు మనకి ఇప్పుడు వాడు ఒక అమ్మాయిని రేప్ చేసి చంపిండంటే మొన్న జూసినాం నగర్ దగ్గర రేప్ అయింది. ఓకే. ఆ అమ్మాయిని రేప్ చేసినందుకు మన తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్‌కౌంటర్ చేసేసిర్రు.
అవునవును. అంటే మనకెమ్మటే జరిగితేనే అది న్యాయం గాని, ఆ అమ్మాయి ఇప్పుడు అన్యాయం జరిగి చచ్చిపోయిన తర్వాత వాడు దేవుని దగ్గరికి పోయిన తర్వాత ఇంత లాంగ్ డిస్టెన్స్ ఎందుకు? మనకి న్యాయం అంటే ఎమ్మటే జరిగేదే న్యాయం. మనము పాదాలు అరిగేదాకా, మన ఒళ్ళు ఊనమయ్యేదాకా తిరిగేది హ్మ్. అప్పుడొస్తే అది వేస్ట్ గదా! మనం చచ్చిపోయిన తర్వాత వస్తే ఉపయోగం ఏముంది ప్రశాంత్? అవునవును. అది గూడా పాయింటే గానీ, అదొక పాపమే. అది ఆ అమ్మాయిని ఎవ్వరిని అట్లా చేసినా గూడా ఇప్పుడు అది పాపమే. కూతుర్లనైనా, చెల్లెళ్ళనైనా బైబుల్‌లో చాలా ఇవే ఉన్నాయి. కూతుర్ని, చెల్లెల్ని, వదినని ఒకతను ఇట్లాంటివి నేను చాలా క్వెషన్‌లున్నాయి. నేను అందుకే ఒకసారి వాళ్ళతో మాట్లాడంటే నువ్వు వద్దన్నావు. హ్మ్. నేనే అడుగుతున్నా అన్నమాట. అందుకే ఇట్లా అంటే ఇంత బూతులున్నాయి, ఇంత అత్యాచారాలు, మానభంగాలు ఆ! లేకపోతే ఇంకో అవునా? మంది 700 మంది పెళ్ళాలను ప్రసాదిస్తా నీకని ఇట్లా ప్రసాదించడం. ఇదంతా ఏంది ప్రశాంత్? అంటే ఇప్పుడు ఆ! కొత్త నిబంధన అందులో ఏముందంటే హ్మ్. నీట్‌గా ఇప్పుడు ఇంగ్లీష్ బైబుల్ వేరే ఉంటదంట. ఆ! మన తెలుగు బైబుల్ వేరే ఉంటదంట. మన తెలుగు బైబుల్ ఎట్లా అంటే మనకి ఏది అవసరమో మన మెంటాలిటీకి ఏది సరిపోతదో దాని ప్రకారమే రాసిర్రంట. ఓకే. ఆ! మొత్తము ఎట్లుంటదో అట్లా డిట్టో దించలేదు వాళ్ళు. అదే. అదే. అయితే ప్రపంచవ్యాప్తంగా ఒకే బైబిల్ అందుబాటులో ఉంది మేడం. ఒకటే డిఫరెంట్ బైబుల్. మరి అమెరికాలో మొత్తం బైబుల్ బ్యాన్ జేసిర్రు ప్రశాంత్. ఇది మొత్తం సెక్సే ఉంది. ఇందులో ఏమి లేదు. ఆ! పిల్లలకి ఇది టీచ్ చేస్తే చెడిపోతారని అక్కడ బైబుల్ బ్యాన్ జేసిర్రు రీసెంట్‌గా యూఎస్‌లోనా మేడం? యూఎస్‌ల. అది మేడం అది డెవలప్డ్ కంట్రీ. ఈయనకో విషయం చెప్పాలా మేడం? ఇంకో విషయం చెప్పు. చెప్పన్నా? చెప్పు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాలో మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ క్రిస్టియానిటీ మేడం. ఆ! ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఉంది. ఒక హిందూ మతం అనేది కేవలం ఇండియా, శ్రీలంక, నేపాల్, ఆ! ఈ బంగ్లాదేశ్. హ్మ్. కేవలం నేపాల్, ఇండియా, ఓన్లీ బంగ్లాదేశ్ తప్ప ఎక్కడ లేదు హిందూ మతం. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజల కోసమే నేనొచ్చిన. నేను వేరే ఒక ప్రజల కోసం రాలేదు అని జెప్పిండు. మరి అదేం లేదు ఇజ్రాయెల్ మేడం. ప్రజల కోసం అక్కడనే ఇప్పుడు ఎవరు నమ్మట్లేదు. అక్కడనే నేను క్రిస్టియన్ అన్నా, బాప్టిజం అన్నా గూడా అక్కడనే చంపేస్తుర్రు. మరి అట్లాంటిది మనకెందుకు ప్రశాంత్? మన నెత్తిన వచ్చి ఎందుకు పడ్డది అంటే నేను ఇంకొకటి చెప్తా నేను దీనికి. ఆ! మనకి చెప్పండి. క్రిస్టియానిటీ ఇక్కడొచ్చి స్థిరంగా ఉంది. సెటిల్ అయింది అంటే మొత్తం అప్పుడు బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఉండే. అవును. అవును. అప్పుడు మొత్తం వాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళ దేవుడినే నమ్మాలా, హిందూ దేవుళ్ళని నమ్మితే మొన్న 'రజాకార్' సినిమా వచ్చింది చూసినవో అదే. లేదో ఆ! నువ్వు? అదే. అదే. అవునవును. హ్మ్. అట్లా నరికేయడం, సంపేయడం అట్లా క్రిస్టియన్ దేవుడినే నమ్మాలి. ఇంకొక దేవుడు లేడు అని వాళ్ళు మనకి అలవాటు చేసిపోయిర్రు. ఓకే. ఆ! ఇప్పుడు అప్పుడు వాళ్ళున్నప్పుడు కొంతమంది నమ్ముకున్నోళ్ళు మన దేశంలో ఇప్పుడు అది స్ప్రెడ్ అయింది. దానికి తోడు పాస్టర్‌లేందంటే వాళ్ళకి పని చేత గాదు. హ్మ్. ఒక రూపాయి అంటే వాళ్ళకేంది ఇస్త్రీ బట్టలు నలగకుండా పైసలు హ్మ్. రావాలె. అవును. హ్మ్. వాళ్ళకేముంది ప్రశాంత్ ఒక 20 మంది వచ్చిర్రనుకో చర్చికి వాడెంత బీదోడు అవు గాని ఆనికి కూర్చోడానికి ప్లేస్ లేకున్నా సరే బయట రోడ్డు మీద గూడా నిలబెట్టి ప్రార్థన జేస్తాడు. అవునవునవును మేడం. స్పీచ్ ఇచ్చి ఎళ్ళిపోతాడు. వానికి నెలకి 20,000 వస్తాయి ప్రశాంత్. మనిషికి రూ. 1000 10,000 సంపాదియకుండా అయితే ఏ మనిషి ఉండట్లేదు గదా! అవునవునవును. మరి ఇంత అంటే పైసలు తీసుకుంటుర్రు, అమ్మాయిలను మోసం చేస్తుర్రు. మొన్న నేనొక రికార్డింగ్ విన్నా. ఆ పాస్టరు 40 హలో! సంవత్సరాలంట హలో ఆయనకి. మేడం. మేడం. ఆ! 40 సంవత్సరాలంట ఆయనకి. అయితే ఆయన పెళ్లి చేసుకోలే. ఓకే. అయితే ఆయన క్వెషన్ అడుగుతుండు. ఒక అతన్ని క్వెషన్ అడుగుతుండు. నా నా దగ్గరకు క్రిస్టియానిటీలో ఉన్న ఆడవాళ్ళు వాళ్ళు మెచ్చి పాస్టర్ నచ్చి మా మీద మోజుపడి వాళ్ళొచ్చి మాతో పడుకుంటే మేము దానికేం చేయలేం గదా! ఆ! అని అంటుండు. ఇంకొకటి వాళ్ళ భర్తకి ఇబ్బంది లేనప్పుడు, పడుకునే ఆమెకి ఇబ్బంది లేనప్పుడు మీ హిందువులకెందుకు అంత బాధైతుంది అని అడుగుతుండు. అసలు ఇది కరెక్టా ప్రశాంత్? నువ్వొకసారి ఆలోచించు. అంటే భర్తకి ఏ భర్త గూడా పోయి పడుకొని రావే అని ఏ భర్త చెప్పడు నాకు దెలిసి. అవునవును. వాడెంత చేతగానోడైనా, ఎంత సావసచ్చినోడైనా, ముసలోడైనా సరే, "నువ్వు పో అమ్మా పోయి పడుకొని రా" అని చెప్పడు గదా ప్రశాంత్. లేదు లేదు. అది ఎక్కడ అది ఇంపాసిబుల్ కాదు మేడం. ఎంత దారుణం ప్రశాంత్. మా మా ఆళ్ళకి లేని ఇబ్బంది మీకెందుకు? వాళ్ళొచ్చి పడుకుంటరు. వాళ్ళొచ్చి మా మీద పడితే మేము టెంప్ట్ కాకుండా ఎట్లుంటము? అంటే పాస్టర్ మీద పడతారా? అంత అందంగా ఉంటరా పాస్టర్‌లు? ఆ! అంతకంటే పోటు మొగాళ్ళు, అంతకంటే అందగాళ్ళు సమాజంలో ఎక్కడ లేరా? పాస్టర్‌లకే ఉన్నారా ప్రశాంత్? మొన్న నీకు ఒక విషయం జెప్పిన. నిన్న ఒక దగ్గర వంట చేయడానికి ఎళ్ళిన ప్రశాంత్ అని జెప్పిన. అవునవును. అవును. పా చర్చ్ అని తెలీదు ఫస్ట్ నాకు. చర్చ్ అని తెలీక ఎళ్ళిన నేను.
ఓకే. ఎళ్ళిన ఆ! తర్వాత ఏమైందంటే నేను ఓకే. అయితే ఎళ్ళిన తర్వాత నేను చెప్పినానన్నమాట. నేను చేస్తానండి. రోజింత డబ్బులియ్యమని జెప్పిన. అయితే నాకు ఇంకొక అతనున్నాడు ఆడ. అయితే నేనెళ్తానని బయలుదేరుతున్నాడు. బయలుదేరుతుంటే ఈ పాస్టర్ ఏమన్నాడన్ అవును. నేను ఆ రోజు అంటే అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడానికి నేను జేసుకున్నది ఫోనొచ్చినట్టు మాట్లాడుకుంటా బయటకొచ్చేసిన. వచ్చి నుంచి ఒక 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు నడిచి ముందుకొచ్చి ఒక చెట్టు కింద ఒక గంట సేపు నిలబడ్డా. పంతులు గారు ఏం చెప్తారంటే, మనం ఆడికి పోయి మన హుండీలో డబ్బులెయ్యండి, లేకపోతే నేను హారతి ఇయ్యను, ప్రసాదం పెట్టను, శతకోపం పెట్టనని చెప్పడు పంతులు. నీ అవును. దగ్గర రూపాయి లేకున్నా గూడా నువ్వు బోయి ఒక గంట సేపు ఏ బాధ వచ్చినా గూడా ఒక గంట బోయి కూర్చొని దేవతను చూసుకుంటా కూర్చొని మనకు నచ్చినప్పుడు బయటికి రావచ్చు. చర్చికెళ్తే అవును. అట్లుండదు. నువ్వు డబ్బులెయ్యాల్సిందే ఖచ్చితంగా. లేకపోతే వాడు మైక్ తీసుకొని 10 మందిలో నిలబెట్టి మాట్లాడతాడు.